నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్య నేస్తం. ఈరోజు నేను ఇంకో జాతకాన్ని పరిశీలించానండి. ఇది మన ఛానల్లో రెండవ జాతక విశ్లేషణ. ఆసక్తి గలవారు డీటెయిల్స్ నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. మన సబ్స్క్రైబర్ ఇచ్చిన డీటెయిల్స్ ఇవ్వండి. నేమ్ గౌతమ్ కుమార్. ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం రాశి వృషభ రాశి, నక్షత్రం మృగశిర 1వ పాదం, జననకాల మహాదశ కుజ మహాదశ, జన్మ లగ్నం వచ్చేసి మిథున లగ్నం. ఈ మిథున లగ్నం మనకి శని పాలిత లగ్నం కిందకి వస్తుంది. శుభగ్రహాలు శని శుక్ర బుధ రాహువులు. పాపగ్రహాలు గురు కుజుడు సూర్యుడు చంద్రుడు కేతువు. వారం మంగళవారం జన్మించారు. వింశోత్తరి దశలని నేను క్లియర్గా మెన్షన్ చేశానండి. ఈ అబ్బాయి వచ్చేసి కుజ మహాదశలో జన్మించాడు, అంటే ఇది పాపగ్రహ దశ అవుతుంది. ఈ మిథున లగ్నానికి కుజుడు పాపి అవుతాడు కాబట్టి. రాశిచక్రాన్ని చూసుకున్నట్లయితే మనకి లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, అంటే మంచి ఆకర్షణీయమైన రూపం ఉంటుంది, మంచి ఆరోగ్యం కూడా. కానీ అబ్బాయి కుజమహాదశలో జన్మించాడు కాబట్టి ఈ కుజమహాదశ అబ్బాయికి 6 సంవత్సరాల వాటికి ఉంది. రిమైనింగ్ బలం అంతా లైఫ్ లాంగ్ ఉంటుంది, నెగిటివ్ ఎఫెక్ట్. చిన్నతనంలో కొంతవాటికి అనారోగ్యం అనేది కనిపిస్తుందండి. ఆ తర్వాత రాహు మహాదశ మొదలైంది. ధనస్థానంలో శని ఉన్నాడండి. అలాగే గ్రహస్థితి ప్రకారం కూడా శని చాలా బలంగా ఉన్నాడు. ఇది చాలా మంచి విషయం. ధనస్థానంలో శుభగ్రహం ఉండడం వల్ల మనకి ధన చలామణి మంచిగా ఉంటుందండి. అంటే అవసరానికి ధనం ఖచ్చితంగా చేతిలో అందుబాటులో ఉంటుంది. అలాగే ఆయుష్కారకుడైన శని ఆయుర్భావాన్ని చూస్తున్నాడు, అంటే చక్కటి ఆయుష్ ఉంది అబ్బాయికి. ఈ జాతకుడు మంచి మాటకారి, తన మాటలతో నలుగురిని ఆకర్షించగలడు. కుటుంబం అంటే మంచి ప్రేమ ఆప్యాయతలు, మంచి అన్యోన్యంగా ఉంటారు కుటుంబం. వివాహకారకుడైన శుక్రుడు 7వ స్థానాన్ని చూస్తున్నాడు, అంటే అబ్బాయికి మంచి అందమైన భార్య లభిస్తుంది. మంచి అన్యోన్యంగా ఉంటారు, వీళ్ళ సంసారం కూడా మంచిగా సాగుతుంది. ఈ అబ్బాయికి దైవభక్తి కూడా ఎక్కువ, తండ్రి అంటే ప్రేమ. అదేవిధంగా శని మహాదశలో అనుకోని ఆకస్మిక ధనలాభం కూడా వచ్చే అవకాశం ఉంది. మంచి నిద్ర, ఆహార విహారాలు ఇలాంటివి, మంచి లైఫ్ స్టైల్ ఉంది. ఏ పనైనా చేయాలనుకుంటే విజయం సాధిస్తాడు ఖచ్చితంగా. స్టడీ విషయం వచ్చేసరికి 50% చదవగలుగుతారండి, అంటే యావరేజ్ స్టూడెంట్ అని చెప్పచ్చు. ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ చూద్దామండి. కుజుడు 10వ స్థానంలో ఉన్నాడు. కుజదశ అయిపోయినా కూడా కుజమహాదశలో జననం కాబట్టి రిమైనింగ్ 50% బలాన్ని లైఫ్ లాంగ్ చూపిస్తూ ఉంటాడు. 10వ స్థానం అనేది మన వృత్తి స్థానం. అలాగే 4వ స్థానంలో గురువు ఉన్నాడు. గురువుని శని సైడ్ లుక్లో పట్టుకున్నాడు. సో 4th హౌస్లో మనకి ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపించాడు, కానీ గురువు ఒక్క చూపు 10వ స్థానం మీద ఉంది, అంటే వృత్తిలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అంటే చదువుకు తగ్గ వృత్తి దొరక్కపోవడం, వృత్తికి తగ్గ గౌరవం దొరక్కపోవడం కనిపిస్తున్నాయి. చేసే వృత్తిలో పై అధికారుల వల్ల ఇబ్బందులు ఆటంకాలు కనిపిస్తున్నాయండి. మీరు కష్టపడితే ఆ పేరు వేరే వాళ్ళకి రావడం, అంటే మీ కష్టానికి తగ్గ గుర్తింపు అనేది లభించకపోవడం జరుగుతుంది. 12వ స్థానంలో సూర్యుడు చంద్రుడు బుధుడు ఉన్నారండి. గ్రహస్థితి ప్రకారం సూర్యుడు బలంగా ఉన్నాడు, తర్వాత చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. వారు ఇక్కడ 6వ స్థానాన్ని చూస్తున్నారు, అంటే 12th హౌస్ అంటే మనకి మోక్ష స్థానం అండి. అందులో పాపగ్రహాలు ఉన్నాయి. మీరు చేసే ఖర్చులు దుర్వినియోగం అవుతాయండి. అంటే మీరు మంచి చేయాలనుకుని దాన ధర్మాలు చేయాలనుకున్నప్పుడు ఆ ధనం అనేది మీరు చేయాలనుకున్న పనికి కాక వేరే విధంగా ఖర్చు అవుతుంది, కానీ ఫలితం దక్కపోవడం ఇలాంటివి జరుగుతాయి. మీరు ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వహించాల్సిందేనండి. ఎందుకంటే చంద్రుడు ఉచ్చస్థితిలో 12లో ఉన్నాడు. కొంతవాటికి దుష్ట సాంగత్యం కనిపిస్తుంది, అంటే ఫ్రెండ్షిప్ పేరుతో మీరు మోసపోవడం, వాళ్ళు ఏదైనా చెడ పని చేస్తే అది మీ మీదకి రావడం ఇలాంటివి కనిపిస్తున్నాయి.
సో ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చేయండి. సూర్యచంద్రులు 6th హౌస్ని కూడా చూస్తున్నారండి. దీనివల్ల వీళ్ళ అంతర్దశలు వచ్చినప్పుడు కొంచెం అనారోగ్యం, మానసిక చింత కనిపిస్తుంది. మీరు ప్రత్యేకించి ఫ్యూచర్ గురించి, జాబ్ గురించి తెలుసుకోవాలనుకున్నారు కదండి. ఖచ్చితంగా మీరు జాబ్ పర్పస్ గురించి అయితే మాత్రం కుజుడికి, గురువుకి మీరు పరిహారాలు చేసుకోవాలండి. చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మంచి వివాహం, మంచి ధనచలామణి, కుటుంబ అన్యోన్యత, మంచి మాటకారితనం అన్నీ ఉన్నాయండి. ఒక జాబ్ విషయంలో మాత్రం మీరు రెమెడీస్ చేసుకోవాలి. మీ రెమెడీస్ వచ్చేసి కుజుడు, గురువు, సూర్యచంద్ర, కేతువులకు చేసుకోవాలి. ఓన్లీ జాబ్ గురించి అనుకుంటే కుజుడికి, గురువుకి చేసుకోండి. దశలకు వస్తేనండి, కుజదశ అయిపోయింది, అయినా సరే 50% నెగిటివ్ రిజల్ట్ ఉంటుంది. రాహుదశ నడుస్తుందండి ప్రజెంట్, తర్వాత గురు మహాదశ వస్తుంది. ఈ శని మహాదశలో మాత్రం మీరు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇక్కడ గురు మహాదశ అయిపోయిందంటే మీకు వృత్తి స్థానాన్ని కూడా చూసే గురువు బలం తగ్గుతుంది కాబట్టి శని మహాదశలో మీరు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. బుధ మహాదశ అండి, మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. సూర్యచంద్రులు లైఫ్ లాంగ్ ఉంటారు కాబట్టి మీరు స్నేహం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే ఏ ఖర్చు చేసినా కొంచెం ఆలోచించి చేయండి. తర్వాత కేతు మహాదశ. కేతు మహాదశలో కొంత భూమిని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. తర్వాత శుక్ర మహాదశ. ఇంకా శుక్ర మహాదశ అంత అన్ని ఫెసిలిటీస్ అనుభవిస్తారు. థ్యాంక్ యూ. మీరు కనుక రెమెడీస్ చేయాలి అనుకుంటానండి, ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యి నాకు అక్కడ మెసేజ్ చేయండి, మీకు రెమెడీస్ చెప్తాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.